మ్యాట్పై దుమ్మిరేపే రైడ్స్, ఊపిరి బిగబట్టే ట్యాకిల్స్, లాస్ట్ సెకండ్ వరకు ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్లు, ఇవన్నీ గుర్తొస్తే మనకు వెంటనే స్ట్రైక్ అయ్యే పేరు ప్రో కబడ్డీ లీగ్. కానీ గత కొద్ది కాలంగా కబడ్డీ ప్రపంచం చాలా సైలెంట్గా ఉంది. ప్రతిరోజు మన ఛానల్ కామెంట్స్లోనూ సోషల్ మీడియాలోనూ ఫ్యాన్స్ అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న, అసలు పీకేఎల్ సీజన్ 13 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ప్లేయర్ ఆక్షన్ ఎప్పుడు ఉంటుంది? అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ ఈరోజు మన దగ్గర ఒక భారీ అప్డేట్ ఉంది. ఎటువంటి రూమర్స్ లేకుండా పక్కా సమాచారంతో ఈ వీడియోలో పీకేఎల్ 13 ఆక్షన్ తేదీలు మరియు సీజన్ ఎప్పుడు ప్రారంభం కాబోతుందనే వివరాలను పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. दिल्ली के कोच बन के जीते हैं, आखिरी रेस में जीते हैं, मुबारक किया। Our teams lift each other, they lift trophies and they create history. And it's now time for us to give it up for the winners of PKL Season 12. Come on, Delhi KC! కొత్త సీజన్ గురించి మాట్లాడుకునే ముందు మనం ఒక్కసారి వెనక్కి వెళ్తే డిపెండింగ్ ఛాంపియన్లుగా దబంగ్ ఢిల్లీ జట్టు దర్జాగా నిలబడిన విషయం మనకు తెలిసింది. 12వ ఎడిషన్ ప్రో కబడ్డీ లీగ్ మనకు అక్టోబర్ 2025లోనే ముగిసింది. అది ముగిసిన దగ్గర నుండి వెంటనే నెక్స్ట్ ఎడిషన్ స్టార్ట్ అవుతుందని అందరూ ఆశించారు. మధ్యలో కొన్ని పుకార్లు కూడా వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ప్రో కబడ్డీ లీగ్ యాజమాన్యం నుంచి కానీ అధికారుల నుంచి కానీ సీజన్ 13 పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. నెలలు గడుస్తున్నా అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కన్ఫ్యూజన్లో ఉన్నారు. మరి ఇంత డిలే ఎందుకు అవుతుంది? దీని వెనకున్న అసలు కారణం ఏంటి? లీగ్ ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసుకోవాలంటే మన ఇంటర్నేషనల్ కబడ్డీ క్యాలెండర్ని ఒకసారి చూడాలి. ఈ ఏడాది కబడ్డీ షెడ్యూల్ మామూలు బిజీగా లేదు, చాలా ప్యాకెడ్గా ఉంది. ముఖ్యంగా 2 పెద్ద మెగా టోర్నమెంట్లు మన ముందుకు రాబోతున్నాయి. నెంబర్ 1 ఏషియన్ గేమ్స్ ఈ సెప్టెంబర్ నెలలో ఆసియా క్రీడలు జరగనున్నాయి. కబడ్డీకి ఇది ఎంత ప్రతిష్టాత్మకమైన టోర్నీనో మనందరికీ తెలుసు. ఇక రెండవది కామన్వెల్త్ కబడ్డీ ఛాంపియన్షిప్. ఏషియన్ గేమ్స్ ముగిసిన వెంటనే ఈ కామన్వెల్త్ ఛాంపియన్షిప్ షెడ్యూల్ చేయబడింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కబడ్డీ దేశాలన్నీ ఇప్పటికే తమ ట్రైనింగ్ క్యాంపులను స్టార్ట్ చేసేసాయి. ఆటగాళ్ళంతా నేషనల్ డ్యూటీలో బిజీగా ఉన్నారు. ఈ భారీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ల వల్లే పీకేఎల్ 13 వేలం మరియు సీజన్ షెడ్యూల్ కొద్దిగా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అంటే ఇదొక రకంగా మంచిదే, ఎందుకంటే ప్లేయర్లు ఫుల్ ఫామ్తో పీకేఎల్లోకి అడుగు పెడతారు. 105 Telugu Titans, never short of trying. Deeply appreciated. Thank you. 105. Anybody else at 105.5? Bengal Warriors using the microphone? 150. 150. 160, say Panari Paltan. Bengal Warriors, back to you for 160.5 if you wish. 175. 175 is what we have from you. 216.5. 221, last call. At 220.5, Bengal Warriors. Devang is with you. The FPM has vanished. Bengal Warriors. Congratulations, 220.5. That is magnificent. ఫ్రెండ్స్, ఇక అసలు విషయానికి వద్దాం. ఈ బిజీ షెడ్యూల్ అంతా చూసాక మరి పీకేఎల్ 13 ప్లేయర్ ఆక్షన్ ఎప్పుడు ఉండొచ్చు? మనకు అందుతున్న తాజా మరియు నమ్మకమైన సమాచారం ప్రకారం పీకేఎల్ 13 వేలం అక్టోబర్ మధ్యలో జరగడానికి అత్యధిక అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితమైన తేదీలు చూసుకుంటే అక్టోబర్ 18 నుండి 25 తేదీల మధ్య ఈ యాక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. కామన్వెల్త్ కబడ్డీ ఛాంపియన్షిప్ కూడా అక్టోబర్లో ఉండడం వల్ల అది పూర్తయిన వెంటనే లేదా ఆ గ్యాప్లో ఈ యాక్షన్ని ప్లాన్ చేస్తున్నారు. ఫ్రాంచైజీలన్నీ ఈ యాక్షన్ కోసం తమ వ్యూహాలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటున్నాయి. సరే, ఆక్షన్ డేట్స్ అయితే తెలుసుకున్నాం. కానీ అక్టోబర్ వేలానికి ముందు జట్లు ఏం చేస్తాయి? ప్రో కబడ్డీ నిబంధనల ప్రకారం ఆక్షన్కి వెళ్లే ముందు ప్రతి టీం కొంతమంది కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటుంది. అలాగే ఫామ్లో లేని వారిని రిలీజ్ చేస్తుంది. వీటికి తోడు కొత్త యువ ఆటగాళ్లను అంటే న్యూ యంగ్ ప్లేయర్స్ను కూడా ప్రకటిస్తారు. ఈ రిటెన్షన్ లిస్టులు కూడా త్వరలోనే రాబోతున్నాయి. ఇక ఆక్షన్ పూర్తయిన తర్వాత ఫ్రాంచైజీలని తమ బెస్ట్ స్క్వాడ్ని ఎంపిక చేసుకుని నేరుగా ప్రాక్టీస్ క్యాంపులు ప్రారంభిస్తాయి. ఆటగాళ్ల మధ్య కోఆర్డినేషన్ సెట్ అవ్వడానికి ఈ క్యాంప్స్ చాలా ముఖ్యం.
ఫ్రెండ్స్, అక్టోబర్ చివరిలో ఆక్షన్, ఆ తర్వాత నవంబర్ అంతా ప్రాక్టీస్ క్యాంప్. ఇదంతా చూస్తుంటే పీకేఎల్ సీజన్ 13 మ్యాచ్లు దాదాపు డిసెంబర్ నెలలో ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద కబడ్డీ ఫ్యాన్స్కు పండగ. సెప్టెంబర్లో ఏషియన్ గేమ్స్, అక్టోబర్లో కామన్వెల్త్ ఛాంపియన్షిప్, ఆ తర్వాత పీకేఎల్ వేలం, డిసెంబర్లో అసలైన ప్రో కబడ్డీ యాక్షన్. బ్యాక్ టు బ్యాక్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ మనల్ని పలకరించబోతుంది. మరి మీరు రాబోయే ఆక్షన్లో మీ ఫేవరెట్ టీం ఏ ప్లేయర్ను కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారో కింది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కబడ్డీ గురించి ఏ చిన్న అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ కబడ్డీ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.